హాయ్ ఫ్రెండ్స్, మనకు డాట్ నెట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి తర్వాత. సో డాట్ నెట్ కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నీ నేర్చుకుంటాము. సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, బూట్స్ట్రాప్. సో ఒక అప్లికేషన్ ఎలా డిజైన్ చేయాలి స్క్రాచ్ నుంచి ఉంటుందన్నమాట. సో మీకు ట్రైనింగ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో ఏదైనా డౌట్స్ వచ్చినా సరే మీకు ఏ రోజైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్ మళ్ళీ మీకు ఈమెయిల్ సెండ్ చేస్తానన్నమాట. సో మీరేంటంటే రిఫర్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి బ్యాకప్ లాగా ఉంటుంది. ఈ వీడియో యాక్సెస్ వచ్చేసి లైఫ్ లాంగ్ ఉంటుంది. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా ఏముండదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో బాగా మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటంటే డాట్ నెట్ కోర్. ఇంతకుముందు ఫ్రేమ్వర్క్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డాట్ నెట్ కోర్ వచ్చిందనమాట. అదేవిధంగా యాంగులర్ కూడా ఉంది. ఈ యాంగులర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఈ డాట్ నెట్ కోర్ ప్లస్ యాంగులర్ ఈ రెండు కలిపి మనకు రియల్ టైంలో ఏంటంటే అప్లికేషన్స్ డెవలప్మెంట్ ఉంటాయన్నమాట. సో మన దగ్గర వచ్చేసి ఈ డాట్ నెట్ కోర్ నేర్చుకుంటాము, యాంగులర్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాము. అదేవిధంగా వీటితో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. డాట్ నెట్ కోర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాము, యాంగులర్లో ప్రాజెక్ట్ చేస్తాము. అదేవిధంగా బూట్స్ట్రాప్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఏ విధంగా డిజైన్ చేయాలో చేస్తాము. ట్రైనింగ్ వచ్చేసి మనకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, తర్వాత చాలామందికి డౌట్ ఏంటంటే ఆఫ్లైన్ అయితే మనకు డౌట్స్ క్లియర్ చేయొచ్చు కదా అని ఉంటుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనకు కోర్స్ ఆ రోజు ట్రైనింగ్లో ఒక 1 అవర్ క్లాస్ అనుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ రోజే మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే ఉంటుంది కదా, నెక్స్ట్ డే మీకు మళ్ళీ ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే మనకు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఏంటంటే మీకు పీడిఎఫ్ ఇస్తాను. అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఈరోజు ఏం ప్రాక్టీస్ చేయాలి మొత్తం వచ్చేసి పీడిఎఫ్లో ఉంటుంది. అంటే సో వీడియో బ్యాకప్ ఉంటుంది, మీకు మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి పీడిఎఫ్ ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు సపరేట్గా వెళ్ళి ఎక్కడ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత రియల్ టైంలో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు డాట్ నెట్లో. సో ఇవి సపరేట్గా మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు చదువుకున్నారంటే మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మన పీడిఎఫ్లు ఏవైతే ఇస్తామో అవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి ఎలా ఆన్సర్ చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా లెర్న్ అవ్వాలి, సో ఇవన్నీ మీకు గైడెన్స్ ఇస్తాను. ప్లస్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఎక్స్పీరియన్స్కి ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, ఫ్రెషర్గా వెళ్ళాలనుకున్నారు ఫ్రెషర్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను మీకు ఎండ్ టు ఎండ్ మీకు మొత్తం క్లారిటీ చేశాను. ఓకే, సో మీకు ట్రైనింగ్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది. మన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసి కాల్ చేయండి.